గెలిచినోనికి 2 లక్షలు. మనమే గెలుస్తామన్నా. పందెం ఎంత కట్టినా మనకే కదన్నా. అరే గంట పక్షులు పోటీకి వచ్చాయరా. పెద్దబాబు గారు ఎట్ట మాట్లాడుతున్నారో విన్నారా? వాళ్ళ మాటలు పట్టించుకోక పార్వతి. ఇదిగో ఈ దారం పట్టుకో. అలా పెద్దబాబు గారు మన తడాకేటు వాళ్ళకి చూపించాలి. దారం వదలండి. పైకి పైకి ఎగిరేయండి. భవానీ త్వరగా చేసి. అలాగే అక్క. అఖిల జాగ్రత్త. అలాగే ఇలా వేయండి. అఖిల అయ్యో అఖిల ఏమైంది అఖిల? అక్క అక్క అఖిల అఖిల చెయ్యంత కాలిపోయింది. అఖిల అక్క అఖిల చెయ్యి కాలిపోయిందా? అఖిల అక్క అఖిల అఖిల ఏమ్మా ఏమన్నా ఆయింట్మెంట్ ఉంటే తీసుకురా. మా అక్క చెయ్యి కాలిపోయింది. అయ్యో చేయి కాలిందా? ఇంతలో చేయి కాలిందేంటమ్మా? ఏం పర్వాలేదు, భరిస్తాను. పనైతే పూర్తి చేస్తాను. భవానీ త్వరగా కానీ ఆ మంది అక్కడ పెట్టి ముందు పని కానీ. పెద్దబాబు గారు ఒక మాట చెప్పనా? మనం దేవుడిగా కొల్చే సీతారాములకు కూడా వనవాసం చేసొచ్చాకే పట్టాభిషేకం జరిగినది. జనం జేజీలు పలికినారు. అట్టాగే అమ్మగారు మన మీద పెట్టుకున్న నమ్మకం మొమ్ము కాదని మనం నిరూపించాలా? మనం సల్లగా ఉండాలని దీవించే ఎన్నో వేల సేతులు అండగా ఉండగా మనకేటి భయం? ఖచ్చితంగా మీరనుకున్నట్టే జరుగుతుంది పెద్దబాబు గారు. నా పార్వతి చెప్పిందంటే జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇల్లు ఖాళీ చేయించడానికి రాలేదు మేడం. మీరు ఇంట్లోనే ఉండాలని, కావాలంటే ఈ ఇంటి పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచుకోమని చెప్పడానికి వచ్చాను మేడం. నీకేమైనా పిచ్చా? కోట్లు విలువ చేసే ఇంటిని 3 లక్షలకే ఇచ్చేస్తావా? ఒక్క రూపాయి కూడా మాకొద్దు మేడం. అఖిల, ఈ పసుపుతాడు నీ మెళ్ళో చేరి మంగళసూత్రాల్ని తాకట్టు పెట్టిచ్చేస్తుందేమో అనుకున్నా. కాని అవేవీ జరగకుండా ఈ ఇంటిని నిలబెట్టుకున్నాం. అమ్మగారు. పార్వతి, పెదబాబు ఎక్కడున్నాడు? ఇంకా రాలేదమ్మగారు. వచ్చేస్తానన్నారు. ఇద్దరు కలిసే వెళ్లారు కదా పార్వతి. డబ్బులు అడ్జస్ట్ కాలేదని ఇంకెన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. కంగారు పడకండి అమ్మగారు. పెద్దబాబు గారు వచ్చేస్తారు. పార్వతి, ఆ నీలాంబరి చూస్తుండగానే ఈ ఇంటి యజమానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి. నా పెద్ద కోడలు సాధించిందన్న అక్కసుతో ఓ నీలాంబరి సగం చావాలి. తీసుకో. అమ్మగారు, ఈ కోడలి గెలుపుని మీ అత్తయ్య మావయ్య
చూడాలనుకుంటున్నారమ్మా. అయ్యో, చెయ్యి ఇట్ట కాలిపోయినదేంటమ్ గారు? అయ్యగారు, మీరు కూడా నాకు చెప్పనే లేదు. వెన్నపూస కానీ ఆయింట్మెంట్ కానీ మందు కానీ రాసారా? అఖిల మొండితనం నీకు తెలుసు కదా పార్వతి. కోడల్ని కంటతడి పెట్టించకండి. చేతికైన గాయాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. అనుకున్నది సాధించామన్న సంతోషం గుండెల నిండా ఉంది. ఈ ఇంటిని నిలబెట్టుకున్నావన్న ఆనందంలో ఉన్నప్పుడు నీ కళ్ళల్లో చూడాల్సింది ఆనంద బాష్పాలే కాని కన్నీళ్లు కావు. అమ్మగారు, మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు సంతోషమే. కాని పండక్కి అన్ని పనులు నానే చేస్తాను. మీరు ఆ పని ఈ పని చేయనీకొచ్చి ఇబ్బంది పడకండి. మీకు గాయం పూర్తిగా మానేంత వరకు కారం ఎక్కువగా ఉండే కూరలు ముట్టనేకూడదు. మీకు ప్రత్యేకంగా నాన్ చేసి పెడతాను. నువ్వు అలా అన్నావంటే అఖిల కడుపు నిండిపోతుందమ్మా. చూడు మొహం ఎలా కళకళాడిపోతుందో. నేను ఇల్లు ఖాళీ చేయించడానికి రాలేదు మేడం. మీరు ఇంట్లోనే ఉండాలని, కావాలంటే ఈ ఇంటి పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచుకోమని చెప్పడానికి వచ్చాను మేడం. నీకేమైనా పిచ్చా? కోట్లు విలువ చేసే ఇంటిని 3 లక్షలకే ఇచ్చేస్తావా? ఒక్క రూపాయి కూడా మాకొద్దు మేడం. ఏంటి మేడం, కాఫీ అయిందా? అవ్వలేదు అంటే వెళ్ళిపోతావా? ఏంటి సర్కస్ ఫిట్లు చేస్తున్నావు? చక్కెర డబ్బా పైనుంది, అందుకుంటున్నాను. చిన్ని గుండె చెయ్యి జారిని అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా. మిస్టర్ వంశీకృష్ణ, నీ గుండెల్లో ఉన్న మనిషి నీ పక్కనే నీ సెక్రటరీ వసుంధరగా ఉంది. కాకర్లో వంశీకృష్ణ పేరు మాత్రమే రాశారు. బాగా పేరున్న మనిషి ఏమో. అడ్రస్ రాకపోయినా వెళ్ళిపోతుంది అనుకుంటా. చెప్పండి. మీరు డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చారు కదా? అవును. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తున్నాను. ఆ రిపోర్ట్లో రిజల్ట్ ఏంటో చూస్తే మంగ సంగతి, తులసి సంగతి, మామ్ సంగతి తేల్చేయచ్చు. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమల పూడి కట్ట మింద మామ,